నమస్కారం ACT9 న్యూస్ కు స్వాగతం. ఆదిలాబాద్ పట్టణంలోని రత్న ఫంక్షన్ హాలులో ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కందే శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన సోమవారం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ దేశంలో మోడీ నియంతృత్వ పాలన నడుస్తోందని, భారత రత్న అవార్డును ఎల్కే అద్వానీ ఇంటికి తీసుకువెళ్లి ఇచ్చిన మోడీ కుర్చీలో కూర్చుని దేశ రాష్ట్రపతి ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్మును నిల్చోబెట్టిన సంఘటన మంత్రి సీతక్క గుర్తు చేశారు. ఈ మేరకు లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా అందరూ ఏకతాటిపైకి వచ్చి, భేషజాలు వీడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు, ప్రజలకు మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. వైల్డ్ లైఫ్ అనేది మరి జంతువుల సంబంధించినటువంటి యాక్ట్. జంతువుల సంరక్షణ మీద ఉన్న ప్రేమ ఈ ప్రాంతంలో వందలాది సంవత్సరాలుగా జీవిస్తున్నటువంటి ప్రజల మీద కేంద్ర ప్రభుత్వానికి లేదు, మరి అటవీ ప్రాంత బిడ్డల మీద లేదు. ఇవాళ మీకు ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా. నిన్న ఇన్ని రోజులు మోడీ గారు ఆత్వానిని వ్యతిరేకంగా ఉండేటోడు. నిన్న ఇంటికి పోయి భారతరత్న బిరుదు పట్టుకపోయి ఇచ్చినప్పుడు ఈ దేశంలో అత్యున్నత పదవి ఏంటిది? మరి రాజ్యాంగం ఇచ్చిన పదవి ఏంటిది? రాష్ట్రపతి. రాష్ట్రపతికి ఒక మహిళను పెట్టిరు, ఒక ఆదివాసీ మహిళకి ఇచ్చిన సంతాలు జాతి. మనం ఇక్కడ గోండు కోయ ఎట్లాంటామో, మరి అక్కడ ఒరిస్సాలో సంతాలు తెగ, వాళ్ళకు ఒక పెద్ద పోరాట చరిత్ర బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఇచ్చిన మాట గొప్పగా చెప్పుకున్నారు. కానీ కుర్చీ కాడ మరి ప్రధానమంత్రి ఒక సీట్లో కూర్చుంటే మన రాష్ట్రపతి గారు నిలబడుతున్నారు. ఇది వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవం. ఇవాళ నిధులు ఇస్తున్నాం ఆదిలాబాద్ అని చెప్పి ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఆదివాసులు ఎక్కువ ఉండే ప్రాంతం, ఓట్లు బాగానే వేసుకున్నారు. కనీసం ఆమె రాష్ట్ర ప్రథమ పౌరురాలు నిన్న అద్వానీ గారికి మరి భారతరత్న ఇవ్వడానికి పోతే వాళ్ళిద్దరేమో కూర్చుంటే ఆమె నిలబెట్టు. భారత మొదటి మహిళ, మొదటి పౌరురాలి భారతదేశానికి గౌరవం లేదు. ఇవాళ పార్లమెంట్ ఓపెన్ చేస్తే ఒక మహిళ కాబట్టి, ఆమెను ఒక ఆదివాసి కాబట్టి ఆ పార్లమెంట్ ఓపెనింగ్ కూడా విలువలే, శంకుస్థాపన విలువలే. ఎంత నియంత్రిత ధోరణి ఉంది. ఇవాళ దేవుని పేరు పెట్టుకొని మరి అట్టడుగు వర్గాలను, మహిళలను, మైనార్టీలను, పేదలను ఏ రకంగా తొక్కిపెట్టి మరి ఆదాని అంబానీలకు దోషపెడుతున్నారో చూడండి. రాబోయే కాలంలో బీజేపీ ఉంటే ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఉండవు. ప్రైవేటు రంగం కూడా ఆదానికి నచ్చిన వాళ్ళకు, అంబానీ మెచ్చిన వాళ్ళకు తప్ప ఇంకొకటి రాదు. కాబట్టి బడుగు బలహీన పేద వర్గాల రాజ్యాలు హక్కులు కాపాడబడాలంటే కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుంది. రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరి హక్కు ఇచ్చింది, ప్రతి మనిషికి హక్కు కల్పించింది భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి కుట్ర ఈ రోజు మరి RSS బీజేపీ చేస్తున్నది. కాబట్టి దయచేసి మిమ్మల్ని నేను విసిగించదలుచుకోలేదు.